హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కనుక ఫుల్ బిజీ. కిడ్స్కి అయితే హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకే వాళ్ళతో అయితే ఫుల్ ప్యాక్ అయిపోయాను. మీరందరూ హోప్ బాగున్నారని, బాగుండాలి అని అనుకుంటున్నాను. ఈరోజైతే మండే మార్నింగ్, ఈరోజైతే ఫాస్ట్గా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే మధ్యాహ్నం నుంచి కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇల్లు అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఫుల్ మెస్సీగా ఉంది. ఐ లవ్ టు క్లీన్ బట్ ఐ డోంట్ వాంట్ టు క్లీన్. ఇల్లు ఎంత నీట్గా ఉంచాలి అనుకున్నా పిల్లలు ఉన్నారనుకోండి అంతే మెస్సీగా అయిపోతూ ఉంటుంది. క్లీనింగ్ అంటే ఎంత ఇష్టమో, ఐ జస్ట్ హేట్ టు క్లీన్ ఇట్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఇది చెయ్యాలా ఇప్పుడు అని, కానీ తప్పదు కదండి. మన ఇల్లు మనం నీట్గా ఉంచుకోవాలి, చూడాలి అంటే కంపల్సరీ క్లీన్ అయితే చేయాలి. క్లీనింగ్ అనగానే ఈరోజు ఒక ఐటెం అయితే తెప్పించుకున్నాను. ఈ నాల్సా వాళ్ళది చాపర్ అనమాట. ఇది మీతో షేర్ చేసుకుందామని జస్ట్ చూపిస్తున్నాను. ఈ చాపర్ వచ్చేసేసి ఎందుకో తీసుకోవాలి అనిపించింది. చాపింగ్ కొంచెం ఈజీగా అవుద్ది, డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఈజీగా డ్రై అవుతాయి, ఫ్రూట్స్ అన్ని డ్రై కట్ అవుతాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి అరౌండ్ 1000 వాల్ట్స్, నాకు 3000 దాకా పడింది. యాక్చువల్గా ఇంతకన్నా ముందు 2 ఐటమ్స్ అయితే తెప్పించాను. ఆ 2 అంతగా నచ్చలేదు, కానీ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ బాక్సెస్ అయితే కనుక ర్యాండమ్ పిక్ అనమాట. మా ఇద్దరికి ఏంటి అయ్యి, ఏం వండాలి ఇప్పుడు? చికెన్ వండుతావా నువ్వా? ఐ నో వాంటింగ్ ఎ క్లీన్ హౌస్ బట్ డోంట్ వాంట్ టు క్లీన్ ఇట్ అంటే ఎంత టఫ్గా ఉంటుందో కదా. ఈరోజు క్లీనింగ్ చేద్దాము అని అనుకోగానే ఇంకా పిల్లలైతే చికెన్ అడగగానే కాదని లేకపోయాను. అందుకని చెప్పేసి మండే అయినా సరే కొంచెం చికెన్ అయితే వండేద్దాము. ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి చికెన్ పలావ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఈ చికెన్ పలావ్ వచ్చేసి డిఫరెంట్గా చేద్దాము, సేమియాతో అయితే చేద్దాము, సేమియా పలావ్ లాగా. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేద్దాము అనుకుని ఫిక్స్ అయిపోయాను అనమాట. చేసేది ఏదో చేస్తున్నాం కదా, ఇంకా కొంచెం పిల్లలు తినేటట్టు చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, ఇంకా నా జోలికి రారు అని చెప్పేసి ఈ సేమియాతో పలావ్ అయితే చేయబోతున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం కిటీ పార్టీలో ఈ సేమియాతో పలావ్ అయితే తిన్నాను, చాలా టేస్టీ అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి పిల్లలకైతే చేసి పెడదాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఈ పలావ్ కోసం అయితే ఏం లేదండి, మామూలుగా బిర్యానీ ఎలా చేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ అంతే. కాకపోతే ముందుగా కొంచెం ప్యాన్లో నెయ్యి వేసుకొని సేమియాని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయి, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి బాగా చికెన్కి పట్టించేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిన తర్వాత చికెన్ వేసేసి దాని తర్వాత ఒక పక్కన బాయిల్కి వాటర్ పెట్టేసుకుని సేమియా దాంట్లో వేసేసి సేమ్ 1:2 రేషియోలు అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక 1-1.5 వేయండి. అంటే ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే 1.5 వాటర్ వేయండి. అప్పుడు మీకు ఈజీగా కొంచెం పులుకుగా ఉంటుంది అన్నంలాగా. లేదు అనుకోండి కొంచెం ముద్దలాగా అయిపోద్ది. ఈరోజైతే నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనిపించింది, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మీరు దీనికోసం అని చెప్పేసి రోస్టెడ్ సేమియా అయితే తీసుకోకండి, మీరు రోస్ట్ చేసుకోండి గీలో, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా క్లీనింగ్ అయితే చేద్దాం. కొన్నిసార్లు అయితే కనుక ఏ పనైనా చేయాలంటే కనుక ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. అంటే పిల్లలతో ఉన్నాము అంటే మన ఇష్టాలతో పని లేదు కదా, వాళ్ళ కోసం కంపల్సరీ వాళ్ళ ఇష్టమైంది చేసి పెట్టాల్సిందే. దాని తర్వాత వాళ్ళకి ఫ్యూ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళతో చదివిపించాలి, ఇవన్నీ కూడా పనులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇవన్నీ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత అరౌండ్ 12 o'clock కల్లా మొత్తం పిల్లలతో వైండప్ చేసుకుని 2 o'clock నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు తొందరగా అయితే వంట ఫినిష్ చేసేసాను. ముందు నుంచే మనకు ఒక రొటీన్ ఫిక్స్ అయిపోయి ఉందనుకోండి, మనం ఎంత పని ఉన్నా సరే ఆ రొటీన్ ఫాలో అయిపోవటమే. ఏంటి అంటే క్లీనింగ్ కోసం అని చెప్పేసి మనం పర్టికులర్గా మంత్లో ఒకసారి ఇది టైం నేను క్లీన్ చేయాల్సిందే అని పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని రొటీన్ సెట్ చేసుకుంటే ఆ టైంకి అది క్లీనింగ్ అయితే కంపల్సరీ అయిపోద్ది. డైలీ క్లీనింగ్ కానీ వీక్లీ క్లీనింగ్ కానీ ఈజీగా అయితే డస్టింగ్ అవన్నీ చేసుకుంటాం కదా, కానీ మంత్లీ క్లీనింగ్ అంటే మొత్తం డీప్ క్లీనే ఉంటుంది ఆల్మోస్ట్. నాకైతే ఎవ్రీ మంత్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, కర్టన్స్ తీయాలి, అన్ని పనులు అయితే ఉంటాయి. ఇదైతే నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఇది కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా నా విషయానికి వస్తే నేను కంపల్సరీ ఈ రొటీన్స్ అనేవి సెట్ చేసుకుంటానండి. ఎందుకంటే నా డైట్ అనేది నేను ఫాలో అవ్వాలి, వీళ్ళు తినేది తినకూడదు, నాది సపరేట్గా నేను ఫుడ్ అయితే ఫాలో అవుతాను. దాంతోపాటు ఈ పిల్లలకి టేస్టీ ఫుడ్, ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది కదా, వీళ్ళని చూసుకోవాలి, దాని తర్వాత ఇంట్లోనూ చూసుకోవాలి. కాబట్టి నా రొటీన్స్ అనేవి ముందుగానే ఫిక్స్ అయిపోతాను. రేపు ఏం వండాలి అనేది ముందుగా ఫిక్స్ అయిపోయి మొత్తం చేసుకుంటాను.
ఈ మధ్యకాలంలో అయితే నాకు వీడియోస్ అంతగా డైట్ మీద పోస్ట్ చేయడానికి టైం కుదరట్లేదు. ఎందుకు అంటే పిల్లలు హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటున్నారు. ఆ బ్యాక్ టు బ్యాక్ వర్క్ అనేది చాలా ఎక్కువ హెక్టిక్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నిదానంగానే చేద్దాము, ఇంత హడావిడి ఏం అవసరం లేదు అని చెప్పేసి కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకపోతే ఈ రేపైతే కనుక క్లీనింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. అంటే నేను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది ఒకసారి అయితే డూ చెక్ ఇట్. ఇంకపోతే ఈ పలావ్లోకి వస్తే వాటర్ అయితే ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కూడా అలానే ఫస్ట్ అయితే కనుక బాయిల్ అవ్వడానికి పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం అంతా మ్యారినేట్ అయిన చికెన్ని కొంచెం పొయ్యి మీద పెట్టామనుకోండి, దాంట్లో వాటర్ అంతా ఇంకిపోతాయి చూడండి. అట్లా రోస్ట్ అయిన తర్వాత నేను ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ, టమాటా వేగిన తర్వాత ఆ చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేశాను. అది కూడా కొంచెం మొత్తం మసాలాలు అన్నీ, నూనె అన్నీ పట్టిన తర్వాత సేమియా వేసాను అనమాట, వేయించిన సేమియా. అది వేసేసి దాని తర్వాత మనకి ఎంతైతే కొలత ఉంటుందో ఆ వాటర్ పక్కన బాయిల్ చేసేసి ఆ బాయిలింగ్ వాటర్ తీసుకొచ్చి దీంట్లో పోసేసాను. అదే కనుక రెండు ఒకేసారి బాయిల్ చేసి పెడదామంటే సేమియా తొందరగా ఉడికిపోద్ది, చికెన్ ఉడకదు. అందుకని చెప్పి రెండింటికి మ్యాచ్ అవ్వదని చెప్పేసి ఇలా చేశాను అనమాట. దాని తర్వాత ఫైనల్గా అయితే మనకు ఉప్పు తక్కువ అనుకోండి, అది ఉప్పు యాడ్ చేసేసాను ఇక్కడ. దాని తర్వాత ఇలా ఉంటుంది పలావ్, మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లోకి ఇంకా చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. చికెన్ గ్రేవీ అయితే బాగుండేది, కానీ సేమియా కొంచెం శుద్ధగా ఉంది కదా, రోస్టే చేద్దాం, చికెన్ రోస్ట్ అని చెప్పేసి ఇంకా చికెన్ రోస్ట్ అయితే చేసేసాను. ఇది అరౌండ్ మొత్తం అయ్యేటప్పటికల్లా నాకు 1.5 hour టైం పట్టిందండి. పిల్లలతో ఎంత తొందరగా తెమిల్చుకుందాం అనుకున్నా అంత తొందరగా తెమిలదు అసలు. ఇంకపోతే చికెన్ అయితే ఫుల్ రోస్ట్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం కారం తక్కువైంది అనిపించగానే కారం వేసేసాను. ఫైనల్గా గరం మసాలా ఇంకా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఈ వీడియో అయితే కనుక ఇంతతో ఎండ్కి వచ్చేసింది. దాంతోపాటు నా పలావ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకైతే కనుక ఉంటాను, బాయ్ బాయ్. రేపు క్లీనింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్.